యూ కంబోజ్ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. అట్ ద సేమ్ టైం ఈ మధ్య మీరు అంటే ఈ అంశంలో ఈ ప్రధానమైనటువంటి ఈ బీసీ లెక్కలకు సంబంధించినటువంటి అంశంలో కూడా మీరు క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. వినో దట్. సో ప్రభుత్వం చూపిస్తున్నటువంటి లెక్క ఒకటి, సో ఇక్కడ సర్క్యులేట్లో అవుతున్నటువంటి లెక్క ఒకటి. కేసీఆర్ చేసినటువంటి లెక్కలో 51% ఉంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి లెక్కలో 46% ఎట్లా బీసీ లెక్కలైనరు. సో 20 లక్షల మంది తగ్గారు అన్నది ఇక్కడ ప్రభుత్వం చూపిస్తోంది. సో ఈ లెక్క ఎక్కడ పోయింది? అండ్ మీరు కూడా గత కొంతకాలంగా మాట్లాడుతున్నారు, సంచార జాతుల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళ లెక్కలు తీస్తున్నారా, వేరే వేరే దేశాల్లో స్థిరపడ్డ వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ లెక్కలు తీస్తున్నారా అన్నటువంటి ప్రశ్న ఒకటి మీరు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నారు. ఇందాక ప్రభుత్వం నుంచి కూడా మాకు కొంతమంది సపోర్ట్ చేయలేదు, ఒక 3% వరకు మాకు సపోర్ట్ చేయలేదు, సో ఆ లెక్కల్ని మేమే తప్పిచ్చేసాం, మేము చేయలేకపోయామని చెప్పేసి ప్రభుత్వం కూడా ఒప్పుకున్నటువంటి విషయం. వెరసి ఇందాక శేషు సార్ ఆయన మాటల్లో ముగింపు మాటల్లో మాట్లాడుతూ సో చాలా లాస్ జరుగుతుంది, బడ్జెట్ కేటాయింపుల్లో సంక్షేమ పథకాల విషయాల్లో అన్నిట్లలో చాలా లాస్ జరిగేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. సో వాట్ నెక్స్ట్ అన్నటువంటి ప్రశ్న ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ ఐన్యూస్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్కు. ఇక్కడ 4-5 అంశాలు పరిణామాలు చేశారు, క్లుప్తంగా చెప్పారు. కొంచెం దాంతో నేను కూడా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటో చెప్తాను. కామారెడ్డి డిక్లరేషన్ ముందు పెట్టారు గౌరవ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం గత 14 నెలల ముందు. కామారెడ్డి డిక్లరేషన్ గురించి పక్కన పెడితే బీసీ కులగణన తీసుకొచ్చారు. బీసీ కులగణన కోసం బీసీ కమిషన్ వేశారు. ఆ బీసీ కమిషన్ సరి అయిన రీతిలో స్పందించట్లేదని హైకోర్టు ఒక డెడికేషన్ కమిషన్ వేసింది. ప్రభుత్వం చెప్పాల్సింది ఏంటంటే డెడికేషన్ కమిషన్కి ఏం పవర్స్ ఉన్నాయి, బీసీ కమిషన్కి ఏం పవర్స్ ఉన్నాయి, ఇది స్వయం ప్రతిపత్తి గల కమిషన్, అది స్వయం ప్రతిపత్తి కమిషన్ ప్రభుత్వం చెప్పాలి. ఇంకో అంశం ఏంటంటే ఈ బీసీ కులగణన లేటెస్ట్ తెలిసిన విషయం ఏంటంటే ఇది బీసీ కులగణన చేయలే, ఇది ఉన్నత వర్గాలు రెడ్డలు చేసుకున్న బీసీ కులగణన. నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 3 కలిసి ఇది నిన్న సబ్ కమిటీకి ఇచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి. అది మొన్ననే బయటకు వచ్చింది. కమిషను బీసీ కమిషను ఇచ్చింది గవర్నమెంట్కి, ఇస్తే పలానా వ్యక్తులకి ఇవ్వమని గవర్నమెంట్ చెప్పింది. పలానా వ్యక్తులు ఒక 3 కూర్చొని దాన్ని తుది మెరుగులు దిద్ది ఉత్తమ కుమార్ రెడ్డి గారికి నిన్నేస్తే ఇది అన్ని పేపర్లో అన్ని టీవీలలో ఇవాళ వచ్చింది. దీంట్లో గౌరవ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఒక 35 లక్షల మందిని బీసీలను కన్మరుగు చేసింది. కన్మరుగు చేసిందంటే ఏం చేసిందో మాకు తెలియదు. ఎట్లా చేసిందంటే ఎస్సీలు 17.43% అంటున్నారు, ఎస్టీలు 10.45% అంటున్నారు, బీసీలు 46% అంటున్నారు, ముస్లింలు 10% అంటున్నారు, ఓసీలు 15% అంటున్నారు. 2015లో గౌరవ కేసీఆర్ గారు కుటుంబ సర్వే ఒకే రోజు పెట్టాడు. మొత్తం ఈ తెలంగాణలో ఉన్న 1,27,00,000 కుటుంబాలు ఇంట్లో ఉండాలి, అందరూ వస్తుందని 1,87,000 మంది ఎంప్లాయీస్ని పెట్టి సర్వే చేశారు. ఆ రోజు 99% జరిగింది. ఇవాళ జరిగిన సెన్సెస్ ఎట్టుందంటే 66% జరిగింది, వాళ్ళు 96% చెప్తున్నారు. అంటే 3% మాకు కోఆపరేట్ చేయలేదంటే మీ గవర్నమెంట్ వైఫల్యం, అది మీ ఎంఆర్ఓలు మీ కలెక్టర్లు పనిచేయలేదు. ఇంకొక అంశం ఏంటంటే గౌరవ భూసాని వెంకటేశ్వరరావు గారిని జనవరి 13వ తారీఖు నాడు వెళ్ళి నేను ఒక మెమోరాండం ఇచ్చాను. 18వ తారీఖు నాడు నిరంజన్ గారు ఒక మెమోరాండం ఇచ్చాను. ఏమని ఇచ్చాను? సార్, సంచార జాతులు, సేవా కులాలు, ఉత్పత్తి జాతులు, వృత్తి కులాలు ఆగమైపోతున్న ఈ భారతదేశంలో తెలంగాణలో కాంగ్రెస్ మోసాలకు 80 ఏళ్ల స్వాతంత్రంలో 60 ఏళ్ళు పరిపాలించింది కాంగ్రెస్ గవర్నమెంటే. ఇప్పుడు మీ దగ్గర స్టాటిస్టిక్స్ లేవు, బీసీ ఉపకులాలు కనుమరుగైపోతున్నాయి. ఇవాళ ప్రతి గ్రామాలల్లో డేరాలు వేసుకొని పోతున్నటువంటి వాళ్ళ క్యాస్ట్ ఎక్కడ లేదు, దాని మీ దగ్గర స్టేటస్ ఉందని రైట్ ఇన్ఫర్మేషన్ యాక్తే మా దగ్గర లేదు, మీరు ముందు చెప్పొద్దా సార్, మాకు ఇప్పుడు వచ్చిర్రు అయిపోయే టైంకి అని చెప్తారు. అంటే వీళ్ళు 50 రోజులు కాలయాపన చేసింది ఏం లేదు. ఏదో కొన్ని జిల్లా కలెక్టర్లలో అవగాహన లేకుండా ఇంత టైం కాలం వృధా చేసి అంటే 50 రోజులు బీసీ కమిషన్ గవర్నమెంట్ ఏం చేసింది? 50 రోజులు దానికో 200 కోట్లు ఖర్చు పెట్టి ఏం చేసింది? నేను ఏమంటున్నానంటే ఇవాళ కరీంనగర్, ఖమ్మం, నల్గొండ గ్రామాలకు వెళ్ళి పద్మశాలీలు సూరత్, గుజరాత్, భీమండి, సోలాపూర్కు వాళ్ళు వలస పోతారు. వాళ్ళ రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇక్కడ ఉన్నాయి, వాళ్ళని పిలిపించిండ్రా? ఆ సర్వే రిపోర్ట్ లేదు. ఇంకొకటి ఏంటంటే విభిన్న కులాలు, విభిన్న జాతులలో కొంతమంది ఆయుర్వేదిక్ మందులు అమ్మడం కోసం సంచార జాతులు పోతాయి. ఆ సంచార జాతులను మీరు పిలిపించి సర్వే చేయించిర్రా? అంటే అట్టర్లీ బీసీ కులగణన ఓన్లీ రెడ్డిల కోసం చేసింది. ఎందుకోసం అంటే రాబోయే కాలంలో
ఆర్థికంగా ఎకనామికల్గా వీళ్ళని దెబ్బతీయడం కోసం ఈడబ్ల్యూఎస్ ఇంప్లిమెంట్ చేయడం కోసం తెలంగాణలో కులగణన చేసి 23% నుండి 42% పెంచాల్సి వస్తున్న ఉద్దేశంతో ఈ కులగణనను మోసపూరితమైన కులగణన చేశారు. అది ఎట్లా చేశారంటే వాళ్ళు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్లోనే 23కెళ్ళి 42% బీసీ కులగణన చేసి రాజ్యాంగబద్ధంగా మీకు చేస్తామని చెప్పారు. అట్లా చేయాలనుకుంటే మొన్నటికి మొన్న 2 ఎమ్మెల్సీలు రెడ్డెలకే ఇచ్చారు. అట్లా చేయాలనుకుంటే ఇప్పుడు 6 ఎమ్మెల్యే సీట్లు 6 మినిస్టర్లు ఖాళీ ఉన్నాయి, అవి మీరు బీసీలకు ఇవ్వాలి. అది చేసి చూపెట్టి ఇది చెయ్యాలి. ఇది చేయకుండా అదే లేదు. ఇంకొకటి ఏంటంటే ఎంతమంది బీసీలకు ఇచ్చారు సార్? ఒక్కరు సార్ నేను ఏమంటున్నానంటే సార్ మాకు ఇవ్వకపోతేనే మీకు ఓట్లేశారు సార్, మాకు ఇవ్వకపోతేనే మీకు ఓట్లేశారు. నేను ఏమంటున్నానంటే సార్ ఇచ్చారు వాళ్ళని ఓడగొడుతున్నాయి కదా మీరు ఈ రోజు. సార్ నేను ఏమంటున్నానంటే తమ్మునికి టైం ఇచ్చేయండి, మళ్ళీ దానికి క్వశ్చన్ లేదు దానికి పూర్దాం. ఇప్పుడు నేను ఏమంటుంటే మేము ఓడిపోవడానికి కారణం మా మిస్టేక్సే. ఓకే, మీరు ఇలా మీరు వచ్చారు, మాకంటే మెరుగుగా చేయాలి కదా. మీరు తలతోకలేని వ్యవహారాలు చేసి అడ్డుకొచ్చని లేచేసి అడ్డుకుంటే ఎట్లా చెప్తారు? ఇంకొక అంశం ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ రిజర్వేషన్లలో లోకల్ బాడీ ఎలక్షన్లకు రిజర్వేషన్ ఇస్తామని చెప్తారు. అంటే మీరు బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీలు మళ్ళీ ఈ 139 కులాలలో ఉన్నటువంటి 3 కులాలకే రిజర్వేషన్లు ఇస్తారా? ఆ 3 కులాలు కూడా యాదవులు, గౌడ్స్, మున్నూరు కాపులే. మున్నూరు కాపు అనే వాళ్ళు రెడ్డి ఉపకులము. దానికి ఇప్పుడు ఇలా రాజకీయంగా ఆర్థికంగా చదువుల వాళ్ళు ముందున్నారు. అసలు హైదరాబాదు తెలియని కొన్ని సంచార జాతులు, అసలు జిల్లాలో తెలియని కొన్ని సంచార జాతులు బీసీ కులాలు ఇప్పటికీ తెలంగాణలో ఉన్నాయి. వాళ్ళ వాటా ఏంది? సామాజిక న్యాయం మీరు చేస్తా అని చెప్పారు, అదే మేము అడుగుతున్నాం తప్ప మేము కామారెడ్డి డిక్లరేషన్ ఏమని, వరంగల్ డిక్లరేషన్ ఏమని, చేవెళ్ళ డిక్లరేషన్ ఏమని తెలంగాణ ప్రజలు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ శేషు సార్ కానీ కోరుకోలే. ఇలా జరిగేది ఏంటంటే రాబోయే తరాలకు ఈ క్రిమి లేయర్ అంశం, ఈ బీసీ రిజర్వేషన్, ఈ జాతుల యొక్క అంశం చాలా దెబ్బతీస్తుంది. ఎందుకంటే ఈడబ్ల్యూసీకు 8 లక్షలు లిమిట్ పెట్టారు, బీసీ రిజర్వేషన్కు 2 లక్షలు పెట్టారు. ఇది ఇంత అన్యాయం. చట్టం తీసుకొచ్చారు 2019లో. ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మీకు అంత ఐడియా ఉంది. మీరు కామారెడ్డి డిక్లరేషన్ పెట్టారు అంటే మీ అవగాహనలో వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటంటే మీరు తీసుకొచ్చినటువంటి 46% రిజర్వేషన్లు ఏదైతే ఉందో ఈ మీ సబ్ కమిటీకి రేపు అసెంబ్లీలో పెడుతారో ఇది 100% రెడ్డెళ్ళు ముగ్గురు కూర్చొని ప్లాన్ చేసుకొని తగ్గించి 33 లక్షల బీసీలను చూపెట్టట్లేదు. ఇది అబ్సల్యూట్లీ 100% బీఆర్ఎస్ స్టాండు. నేను ఒక బీసీ బిడ్డగా చెప్పే విషయం. ఇంకోటి మీరు చెప్తున్నారు కదా సార్, మీరు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది బీసీ కులగోళ్ళ గురించి. మీరు కామారెడ్డి డిక్లరేషన్లో 20,000 కోట్లు సంవత్సరానికి 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు చెప్పినారు. అసెంబ్లీ పెట్టిన మొదటి రోజే బీసీలకు ఇది డిక్లేర్ చేస్తానని చెప్పారు. మరి 14 నెలలైంది, ఇప్పటికి 3 సార్లు అసెంబ్లీ కూకున్నది, ఒక్కరోజు బీసీ గురించి మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారు. మరి ఇప్పుడెట్లా నమ్మాలి? కాబట్టి ఈ కమిటీ రద్దు చేయాలి, ఈ రిపోర్ట్ రద్దు చేయాలి, బీసీ కమిషన్ మళ్ళీ రేపు పిల్లేసుకోవాలి, మళ్ళీ కులగణన చేసి మా వాటా ఉందనుకుంటున్నారా? మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ హాగా మేఘాల మీద ఉన్నారు, రేపు ఎల్లుండో కేబినెట్ లో పెట్టబోతున్నారు, అసెంబ్లీలో తీర్మానం చేసుకోబోతున్నారు. ప్రసక్తి ఉందా? ఉన్నత వర్గాలు ఆలోచన చేసే మైండ్ గేమే ఇది. వాళ్ళ కులం కోసం, వాళ్ళ ఈడబ్ల్యూసీ కోసం కాపాడుకోవడం కోసమే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తుందనే ఒక మైండ్ గేమ్తో ఆడుతున్న నాటకం. వాళ్ళకు క్లారిటీ ఉంటే దీన్ని రద్దు చేయాలి. ఎందుకంటే బీసీ సంఘాలు, మేధావులు, ఇంటెలెక్చువల్స్ అంతా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే మాకు 52% 2015లో ఉంటే 2025 వచ్చేసరికి 58% రావాలి. మీరు ముస్లింలను 10% యాడ్ చేసి మా పొట్ట కొట్టేసి మీరేం చేస్తారు? గవర్నమెంట్ మీరు ఇచ్చిన డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయమంటున్నాం కదా, అది చేతగాక